శివరాత్రి రోజున శివునికి ఇష్టమైన ప్రసాదాన్ని మూడే 3 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లవేళలా ఇలా ఉంటుందని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ప్రసాదం కోసం స్టవ్ వెలిగించి చిన్న గిన్నెను పెట్టుకొని 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వాటర్ను పోసి పాకమేమీ కాకుండా బెల్లం కరిగేంత వరకు 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన ఉంచుకోండి. వేరొక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఆవు నెయ్యి అయితే బాగుంటుంది. ప్రసాదం కదా, ఆవు నెయ్యిని వేయడానికి ట్రై చేయండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పులు వేసి దూరగా వేయించుకోండి. ఇదే సమయంలో కిస్మిస్ను కూడా వేయించండి. నేనైతే వేయటం లేదు, ఉంటే వేసి వేయించుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా వేరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ పిండిని వేసి దూరగా వేయించుకోండి. నెయ్యి తగ్గిందనుకోండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. నెయ్యి కొంచెం దీనికి ఎక్కువ పడుతుంది. ఇలా వేగే క్రమంలో మంచి అరోమా వస్తుంది. ఈ అరోమా వస్తే గోధుమ పిండి వేగినట్టే. అదే సమయంలో రెడీగా పెట్టుకున్న బెల్లం సిరప్ను వేసి ఉండలేమీ లేకుండా ఫాస్ట్గా కలిపేసేయండి. గోధుమ పిండి కాబట్టి ఉండలు కడుతూ ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా కలిపినట్లయితే సాఫ్ట్గా వస్తుంది. ఒక 5 నిమిషాల్లోనూ చూస్తుండగానే ప్రసాదం రెడీ అయిపోతుంది. చివరగా కావలసినంత నెయ్యిని వేయండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. వీలుంటే ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. చూసారా, ప్రసాదం రెడీ అయ్యి గిన్నెను వదిలి నెయ్యి పైకి తేలింది. ఈ సమయంలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులను వేసి వీటితో పాటు కొంచెం ఇలాచి పౌడర్ని వేయండి. ఇలాచి పౌడర్ వేయడంతోనే గుమగుమలాడే ప్రసాదంతో సూపర్గా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఎప్పుడు ఇదే విధంగా చేస్తారండి. అంతేనండి, శివునికి ఇష్టమైన ప్రసాదం ఈజీగా రెడీ అయిందండి. మీకు నచ్చితే ఈ ప్రసాదాన్ని ఒక్కసారి ట్రై చేయండి.